సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు. నేను ధ్యానంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. నా పేరు పద్మావతి, ప్రొద్దుటూరు, కాలవకట్ట మాది. నేను ధ్యానంలోకి రావడానికి మా చెల్లెలు కారణము. నన్ను బలవంతంగా దసరా ఉత్సవాలప్పుడు అడిగి పంపించింది. నువ్వు వెళ్ళు వెళ్ళు అని ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను అక్కడికి పంపించింది. అక్కడికి ఇష్టం లేకుండా ఎక్కడికో అడవిలేక కదా పోతన్నట్టు బాధపడుకుంటా వెళ్ళి నేను అక్కడికి పోయినాక అక్కడ ఉండే కార్యక్రమాలు, అక్కడ చెప్పేటి క్లాసులు అన్నీ చూసి అస్సలు ఇంటి మీద ధ్యాసే లేకుండా ఎంతో ఆనందం, నా పుట్టినప్పటి నుంచి పొందలేని ఆనందం ఆ రోజు పొందినా నేను. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను శాకాహారిగా మారాలి. గుడ్డుతో సహా పుట్టుగొడుగులతో సహా మానేసినాను. ఇంతవరకు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఉన్నది. చాలా నొప్పులు విపరీతంగా తట్టుకోలేకుండా ఉన్నాను. అప్పటి నుంచి నేను బాగా చేసుకుంటున్నా, ధ్యానం చేసుకుంటా, అందరికీ చెప్తా ఉన్నాను. నాకు ఇప్పుడు బాగా ఉంది. ఈ టాబ్లెట్ కూడా 20 రోజులైంది మానేసినాను. ఆరోగ్యంగా బాగుండా సంతోషంగా. ఆర్థిక సమస్యల్లో చాలా కూరుకుపోయి ఇబ్బందుల్లో చాలా బాధపడినాను నేను. ఎంతో వేదనకు గురైనాను. రెయ్యి పగులు కంటికి ఏడుపు, ఎప్పుడు ఏడుపే. అట్లాంటిది ధ్యానంలోకి వచ్చి క్లాసులు విని పరిస్థితి అయితే అట్లనే ఉంది. అట్లనే ఉన్నా కూడా నేను ఇప్పుడు ధైర్యంగా సంతోషంగా ఏమున్నా లేకపోయినా సరే ఏ పూటకు ఆ పూటకు తెచ్చుకొని తిన్నా కానీ సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, నేను ఉన్నట్టు 10 మంది ఉండాలా అనే ధైర్యంతో నేను అందరికీ చెప్తా. అందరూ మీరు ధ్యానం చేయండి, రండి, మా ఇంట్లో పెడతానా అని అందరికీ చెప్తాండా. ఇంట్లో సెంటర్ పోయినసారి ఒక 7 రోజులు జరిపినా, మళ్ళీ ఇప్పుడు 26 రోజులు అవుతుంది జరుపుతున్నాను. ఇట్లనే ఇంకా ఎన్ని రోజులైనా కానీ సరే నా ఇంటికి వచ్చి అందరూ ధ్యానం చేసి సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆనందంగా ఉన్నట్టే అందరూ కూడా ఉండాలా, అది నేను కోరుకుంటున్నా. ఉన్నా లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా ధైర్యంగా బ్రతికేంత ధైర్యం నాకు వచ్చింది. అప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో, పిల్లలు పెద్దోళ్ళైనారే, ఇండ్లు లేకపోయినే ఎంతో బాధకు గురైనాను. ఇప్పుడు ఏమున్నా లేకపోయినా ఎంట కట్టకపోయేది ఏమీ లేదు. మనం ఇప్పుడు ఎంత ఉన్నా కూడా ఉన్నవాళ్ళు ఏం తీసుకుపోతున్నారా, సొంత ఇండ్లు ఉంటే కాగా తీసుకుపోలేదు కదా. మనం కూడా అంతే, మనకు ఉపయోగపడడానికి ఉంటే చాలు అని మనసుకు సంతోషంగా ఆనందంగా ఉండా. నేను తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు ప్రతి ఒక్కరికి అందరికీ నేను సంతోషంగా ఆనందంగా ఉన్నట్టే. వాళ్ళు కూడా అందరికీ ఉంటాయి సమస్యలు, లేవని కాదు. ఆ సమస్యలు మర్చిపోయి ఆనందంగా ఉండేటట్లు ధైర్యంగా ఉండాలి. ఇది తెలుసుకుంటే అందరూ ధైర్యంగా ఉంటారు. అన్నీ తీరిపోతాయని కాదు, కానీ కాకపోయినా మనసు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సమస్యలు మనకు తీరిపోతాయి దీంతో చేసినంత మాత్రాన్ని అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయని కాదు, కానీ మనసు ఆనందంగా ఉంటుంది. అందుకు ఇది తెలుసుకోవాలా, క్లాస్ వినాలా. ప్రతి ఒక్కరూ నాకు ఎవరు లేరు, నాకు ఏమీ లేదు అనుకునే వాళ్లకు ఇది ఒక అండా, ఒక ధైర్యం వస్తుంది. ఈ క్లాసులు విని ధ్యానం చేసుకుంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనకు మనమే ఒక ధైర్యంగా ఉంటాము. రోజు 10 నుంచి సాయంత్రం వరకు వాళ్ళు లేనేటప్పుడు అల్లంగా పిఎంసీనే పొద్దున 8 నుంచి ఇంకా చూస్తానే ఉంటా. ఏవి వచ్చినా కానీ అవి చూసేటప్పుడల్లా నాకు ఎంతో మనసుకు ఆనందంగా ఉంటుంది.